Hi, this is Manikanta. Actually, we have to discuss about Angular installation. Okay, now we have to go to install the Angular CLI. Now, for that, ఏదైనా సరే యాంగులర్ని ఇన్స్టాల్ చేయాలంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టంలో మనకు కావాల్సింది ఏంటంటే Node.js. ఓకే, ఫస్ట్ వన్ మన సిస్టంలో ఏం ఇన్స్టాల్ చేసుకోవాలి, Node.js అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనకి కావాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆఫ్టర్ దట్ ఇప్పుడు యాంగులర్ అన్నది ఇన్స్టాల్ చేసుకోవాలి బై యూజింగ్ యాంగులర్ సిఎల్ఐ యూస్ చేసి యాంగులర్ అన్నది ఇన్స్టాల్ చేసుకుంటాం. యాంగులర్ సిఎల్ఐ అన్నది ఏంటంటే ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ అనమాట. ఎలాగైతే మనకి జేడీకే అన్నది ఎట్లా వర్క్ అవుతుందో, అంటే జావా ప్రోగ్రామ్ రాయాలంటే జేడీకే అన్నది ఎలా ఇన్స్టాల్ చేసుకుంటామో అట్లానే ఇక్కడ యాంగులర్ అన్నది వర్క్ కావాలంటే యాంగులర్ సిఎల్ఐ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి మన సిస్టంలో. ఫర్ దట్ నెక్స్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ యాంగులర్ సిఎల్ఐ. ఓకే, ఆఫ్టర్ దట్ మనం యాంగులర్ సిఎల్ఐని ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు కావాల్సింది ఏంటి అంటే ఒక నోట్ ప్యాడ్ అంటే టెక్స్ట్ ఎడిటర్ అన్నది కావాలి. టెక్స్ట్ ఎడిటర్ అన్నది ఇక్కడ మనం ఏం యూస్ చేసుకోవచ్చు, సబ్లైమ్ యూస్ చేసుకోవచ్చు, ఎక్లిప్స్ యూస్ చేసుకోవచ్చు, విజువల్ స్టూడియో కోడ్ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా నోట్ ప్యాడ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. యాజ్ ఏ ఎడిటర్గా మనం రాసే ప్రోగ్రామ్ దాంట్లో ఎడిట్ చేయొచ్చు. మ్యాక్సిమం పీపుల్ యూస్ చేసేది ఏంటి అంటే విజువల్ స్టూడియో కోడ్ అన్నది యూస్ చేసుకుంటారు. యాజ్ వెల్ యాజ్ మా కంపెనీలో కూడా మేము అది యూస్ చేస్తున్నాం అనుకోండి. అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు కావాల్సిందండి విజువల్ స్టూడియో కోడ్. దీన్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మీకు రెడీగా ఉంటుందన్నమాట. మన కోడ్ రాసుకోవడానికి రెడీగా ఉంటుంది. యాంగులర్ కోడ్ రాసుకోవడానికి ఎవ్రీథింగ్ సెటప్ రెడీగా ఉంటుంది అనమాట. నౌ వీ నీడ్ టు ఇన్స్టాల్ యాంగులర్ సిఎల్ఐ. అంటే మన సిస్టంలో యాంగులర్ సిఎల్ఐ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, అంటే యాంగులర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ Node.js అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, సెకండ్ గిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత యాంగులర్ సిఎల్ఐ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, తర్వాత విజువల్ స్టూడియో కోడ్ అన్నది ఫర్ రైటింగ్ ది కోడ్ రాసుకోవడం కోసం విజువల్ స్టూడియో కోడ్ అన్నది ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ గిట్ అన్నది మ్యాండేటరీ కాదు, మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే నో ప్రాబ్లం. అట్ ప్రజెంట్ అయితే ప్రాబ్లం ఏముండదు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ Node.jsని రన్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనం వెళ్ళవలసిన సైట్ ఏంటి అంటే ఇది అఫీషియల్ సైట్ అనమాట. Node.js యొక్క అఫీషియల్ సైట్. మనం దీంట్లో దేన్ని రికమెండ్ చేసుకోవాలంటే రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజర్స్ అని చెప్పి ఉంది చూసారా, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్, కొంచెం టైం పడుతుంది ఇది. వన్స్ ఇస్ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇలా ఒక ఫైల్ వస్తుంది. ఫైల్ని రన్ చేయండి. క్లిక్ ఆన్ రన్. ఓకే, ఇన్స్టాలేషన్ అడుగుతుంది. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఫినిష్ అవుతుంది. వన్స్ Node.js ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా నెక్స్ట్ ప్రెస్ చేసుకుని ఫినిష్ చేయండి. ఫినిష్ అయిన తర్వాత వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మనం రెండు విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి కంట్రోల్ ప్యానెల్స్కి వెళ్ళి అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్స్లో చెక్ చేసుకుంటే Node.js అన్నది ఇన్స్టాల్ అయిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ చెక్ చేసుకుంటే కనుక హియర్ ఇట్ ఈస్ ద Node.js అనేది నా సిస్టంలో ఇన్స్టాల్ ఉంది. అట్లానే మీ సిస్టంలో కూడా ఇన్స్టాల్ అవ్వాలి. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్స్టాల్ అయిన తర్వాత మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత మన దాంట్లో Node.js ఉందో లేదో తెలుసుకోవాలి. జస్ట్ యూ హ్యావ్ టు టైప్ cmd ఆన్ సర్చ్ బార్ అండ్ హియర్ node space -v
అని ఇవ్వగానే నోడ్ యొక్క వర్షన్ చూపెడుతుంది అనమాట మీ దాంట్లో. ఇప్పుడు నా దాంట్లో సంథింగ్ 8.9 అన్న వర్షన్ ఉంది. అట్లానే మనకి ఇంకేం కావాలి, ఇప్పుడు నోడ్తో పరంగా npm అన్నది కావాలి. ఆటోమేటిక్గా నోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి npm అన్న కూడా మనకి ఇన్స్టాల్ అవ్వ ఉంటుంది అనమాట. npm అన్నది ఒక కమాండ్, నోడ్ ప్యాకేజ్ మేనేజర్. దీని వర్షన్ కూడా తెలుసుకోవాలి. దీని వర్షన్ మినిమం 5 ఉంటుంది, 5 ఉంటుంది. ఓకే, ఇట్లా చూపెడితే మన సిస్టంలో పర్ఫెక్ట్గా నోట్ చేసి అన్నది ఇన్స్టాల్ అనమాట. ఇప్పుడు npm అన్నది ఏంటి అంటే ఇది ఒక సెంట్రల్ రిపోజిటరీ అనమాట. నోట్ ప్యాకేజ్ మేనేజర్ అనేది సెంట్రల్ రిపోజిటరీ. లైక్ మనం ఒక ఫోన్ తీసుకున్నామండి, ఎట్లా అంటే ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నాం. ఆండ్రాయిడ్ ఫోన్లో ప్లే స్టోర్ అనేది ఉంటుంది కదా, అంటే మన ఫోన్లోకి ఏదైనా అప్లికేషన్ లైక్ సబ్వే కానీ, ఏదైనా ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేదంటే వాట్సాప్ కానీ, అటువంటి అప్లికేషన్స్లో మన ఫోన్లోకి తెచ్చుకోవాలంటే మనం ఎక్కడికి వెళ్తాం, ప్లే స్టోర్లోకి వెళ్తాం. అట్లానే మన అప్లికేషన్లో, మన యాంగులర్ అప్లికేషన్లో మనకి ఏమన్నా కావాలంటే ఖచ్చితంగా npm అన్న దాంట్లో నుంచి తెచ్చుకుంటాం. అంటే నోడ్ మాడ్యూల్స్లోంచి మనం అప్లికేషన్స్ తెచ్చుకుంటాం npm అన్న కమాండ్ యూజ్ చేసి. అయితే ఇది ఫర్దర్గా ఎలా చేస్తామన్నది మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దాంట్లో కమాండ్ ప్రాంప్ట్లో కమాండ్స్ ఇచ్చి చూసాం, పర్ఫెక్ట్గా ఆల్ రైట్ నోడ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ npm కూడా ఉంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, వీ నీడ్ టు ఇన్స్టాల్ యాంగులర్ CLI. ఇప్పుడు నోట్ చేసి అనేది ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన యాంగులర్ CLI అన్నది ఇన్స్టాల్ చేసుకుంటాం. యాంగులర్ CLI అనేది ఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ గురించి తెలుసుకోవాలి. యాంగులర్ CLI అన్న అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, అవి ఫాలో అవ్వాలి. కమాండ్ ప్రాంప్ట్లో npm install -g @angular/CLI. దిస్ వన్ ఫస్ట్ వన్ కనిపిస్తుంది చూసారా, ఫస్ట్ కమాండ్ అన్నది ఇస్తే మనకి ఇది గ్లోబల్గా ఇన్స్టాల్ అవుతుంది. npm అన్నది ఏంటి, ఇందాక నేను చెప్పాను కదా కమాండ్. npm అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇన్స్టాల్ మనం ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి, గ్లోబల్గా. అంటే -g అంటే గ్లోబల్, -g అని ఇవ్వచ్చు, గ్లోబల్ అని ఇవ్వచ్చు, @CLI. ఓకే, దీన్ని మనం కమాండ్ ప్రాంప్ట్లో ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి నేను పర్టికులర్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇక్కడ నేను ఏం చేస్తానంటే npm install -g @angular/CLI అన్న కమాండ్ ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత యాంగులర్ CLI అన్నది ఇన్స్టాల్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ యువర్ ఇంటర్నెట్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మన యాంగులర్ అన్నది మన దాంట్లో ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలి. ఇన్స్టాల్ అయిందో లేదో తెలుసుకోవాలంటే జస్ట్ యూ నీడ్ టు గివ్ ది కమాండ్ కాల్ ng మీన్స్ యాంగులర్. ఓకే, ng అన్న పదమే యాంగులర్ అనమాట. ng అని ఇచ్చి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇది కొన్ని కమాండ్స్ని చూపెడుతుంది అనమాట. సమ్ కలర్ఫుల్గా ఒక కమాండ్స్ని చూపెడుతుంది. అలా వచ్చింది అంటే ఇది ఇన్స్టాల్ అవునట్టు. చూసారు కదా, యాడ్, న్యూ, జనరేట్, అప్డేట్, బిల్డ్, డిలీట్, టెస్ట్, ఇవన్నీ కొన్ని కమాండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు నా దాంట్లో యాంగులర్ అనేది ఇన్స్టాల్ అయింది. ఒకవేళ యాంగులర్ అనేది ఇన్స్టాల్ అవ్వలేదంటే ng ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇట్లా కనుక రాలేదు అంటే ng ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వచ్చిందంటే మీ దాంట్లో యాంగులర్ CLI అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వలేదు అని అర్థం అనమాట. ఓకే, వన్స్ ఇలా క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు యాంగులర్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యాంగులర్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటే కమాండ్ ఏంటి, ng new my dream app. ఓకే, మై డ్రీమ్ యాప్ అన్నది మనం కస్టమైజ్గా పెట్టుకుని ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఆ ప్లేస్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. ng new అన్నది కమాండ్. అది ఎలా ఇస్తారు, ఏం చేస్తారు అన్నది చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఇక్కడ వరకు అయితే యాంగులర్ -g అని ఇచ్చాం కాబట్టి -g అన్నది ఇచ్చాం కాబట్టి ఏమైందంటే ఇది గ్లోబల్గా ఇన్స్టాల్ అయింది. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది పర్టికులర్ ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకే, అయితే మనం పర్టికులర్ ఫోల్డర్లు అనేది ఇచ్చుకోవాలి. అంటే నేను జనరల్గా ఏం చేస్తానంటే నా సిస్టంలో నేను కంప్యూటర్స్కి వెళ్ళి నా కంప్యూటర్స్లో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈఎన్ఎఫ్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈఎన్ఎఫ్ ఫోల్డర్లో డైరెక్ట్గా ఇక్కడ ప్రాజెక్ట్ అంటే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు కమాండ్ ప్రాంప్ట్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ అంటే ఈ ప్లేస్లో ఎక్కడైనా సరే నేను క్రియేట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ లేదు అంటే నేను ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసిన ఆ ఫోల్డర్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నేను అట్లా కాకుండా డైరెక్ట్ ఈలోనే క్రియేట్ చేసుకున్నాం. ఈలోనే క్రియేట్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఓపెన్ చేయాలి. కమాండ్ ప్రాంప్ట్ అన్నది ఓపెన్ చేయాలంటే జనరల్గా మనం
నెంబర్ ఆఫ్ వేస్లో యూస్ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయొచ్చు ఇక్కడ ఈ ప్లేస్ నుంచి. అంటే ఇప్పుడు దాకా కమాండ్ ప్రాంప్ట్ ఏముంది, జనరల్గా చూడండి C:users విశ్వ అన్న దాంట్లో ఉంది. అయితే నాకు అట్లా కాదు, నేను ఎక్కడున్నాను లోకల్ డిస్క్లో ఈలో ఉన్నాను, ఈలోకి నాకు షిఫ్ట్ అవ్వాలి కమాండ్ ప్రాంప్ట్ అన్నది. జనరల్గా మెనీ వేస్లో యూస్ కమాండ్ ప్రాంప్ట్ని ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. ఎట్లా అంటే షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేయండి. ఓకే, ఓపెన్ కమాండ్ విండో హియర్. అట్లా అంటే ఓపెన్ అయింది ఎక్కడ E: దాంట్లో అంటే ఈ డ్రైవ్లో ఓపెన్ అయింది. ఓకే, రెండు విధంగా ఎలా ఓపెన్ చేయొచ్చు అంటే ఇక్కడ అడ్రస్ బార్ కనపడుతుంది చూసారా, కంప్యూటర్ స్లాష్ ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అక్కడ ఏమైంది, సెలెక్ట్ అయిపోయింది అనమాట. పక్కన క్లిక్ చేసిన సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయిన అక్కడ ఏం చేస్తారంటే CMD అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయండి. సేమ్ అట్లానే మనకి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయింది. ఓకే, అలా కాదు అనుకుంటే నేను ముందు సెలెక్ట్ చేసుకున్నాను చూసారా, దాంట్లోకి వెళ్ళి కమాండ్ CD స్పేస్ అని అలా ఇచ్చుకుంటే వెళ్తుంది. అలా కన్నా ఇట్లా ఈజీ కాబట్టి మనం ఇలా ఫాలో అవుతాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే NG న్యూ మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. NG అంటే యాంగ్లర్ న్యూ ప్రాజెక్ట్ నేమ్ ఏమిద్దాం, సంథింగ్ APPL యాపిల్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాం. ఇచ్చి ఎంటర్ చేస్తున్నాం. ఎంటర్ చేసిన వెంటనే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. అండ్ ఇది కూడా ఇంటర్నెట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇది ఫోల్డర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటారు, తర్వాత దాంట్లోకి డిపెండెన్సీస్ అనేవి యాడ్ చేసుకుంటారు. బట్ ఇట్ విల్ టేక్ మోర్ టైం అనమాట. ఇలా డౌన్లోడ్ అవుతుంది అంటిల్ ఫినిష్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, ఇట్లా మనకి యాడెడ్ ప్యాకేజ్ సంథింగ్ థౌజండ్స్లో చూపెడుతుంది. ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఎట్లా అంటే ఎక్కడ ఉంది అంటే మన ఫోల్డర్లో నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను కదా, సంథింగ్ యాప్ల్ అన్న ఫోల్డర్ చూసారా, ఇక్కడ ఉంది. అదే యాప్ల్ అన్న ఫోల్డర్ ఓపెన్ చేస్తే దీంట్లో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అన్నది ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని మనం ఎడిటర్లో ఓపెన్ చేసుకోవాలి. ఎడిటర్లో ఓపెన్ చేసుకోవాలంటే ఇంతకుముందు చెప్పాను, మనకి ఒక ప్రాజెక్ట్ అయినా సెట్ అయిపోయిన తర్వాత మన కోడ్ రాయాలంటే పర్టికులర్ ఎడిటర్ కావాలన్నాను కదా. ఆ ఎడిటర్ ఏంటంటే విజువల్ స్టూడియో కోడ్. ఆ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఎక్కడ దొరుకుతుందంటే సంథింగ్ డైరెక్ట్గా మీరు ప్లేస్ చేసుకోవచ్చు, విజువల్ స్టూడియో కోడ్. ఓకే, జస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి అన్నీ. క్లిక్ ఆన్ ఫస్ట్ లింక్. ఓకే, ఇక్కడ దొరుకుతుంది మీకు విండోస్ 7, 8, 9 విండోస్కి అయితే విండోస్కి, లినక్స్కి అయితే లినక్స్కి, మ్యాక్కి అయితే మ్యాక్కి డైరెక్ట్ డౌన్లోడ్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ టేక్ లెస్సర్ టైం, తక్కువ టైంలో అయిపోతుంది. యాంగ్లర్ CLI ఇన్స్టాల్ అవ్వనంత టైం అయితే తీసుకోదు. ఇట్లా మనకి ఒక డెస్క్టాప్ ఐకాన్ జనరేట్ అవుతుంది. మీరు ఒక టిక్ మార్క్ పెట్టుకుంటే, లేదంటే అవ్వదు. లేదంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ మై ప్రోగ్రామ్స్లో ఉంటుంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక విజువల్ స్టూడియో కోడ్ అన్నది. అయితే వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత పర్టికులర్గా మీరు ఆ ఫోల్డర్లో ఉన్నారు కాబట్టి ఆ ఫోల్డర్లో మీరు ఆ ప్రాజెక్ట్ అన్నది ఓపెన్ అవ్వాలి. ఆ ప్రాజెక్ట్ అన్నది ఓపెన్ అవ్వాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే సింప్లీగా ఎక్కడైతే ఫోల్డర్ ఉంది ఆ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. యాపిల్, హియర్ ఇస్ ద యాపిల్ ఫోల్డర్. దెన్ యూ నీడ్ టు క్లిక్ హియర్ అడ్రస్. ఓకే, CMD మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ అక్కడ ఓపెన్ చేయండి. CMD అక్కడ అడ్రస్లో ఈ డ్రైవ్లో యాపిల్ అన్న ఫోల్డర్లో మనం ఉన్నాం అనమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలి, మనం జనరల్గా మన ప్రాజెక్ట్ అంతటినీ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఒక ఎడిటర్లో చూడాలనుకుంటున్నాం. అంటే విజువల్ స్టూడియో కోడ్లో చూడాలనుకుంటున్నాం కాబట్టి సింప్లీగా ఓన్లీ విజువల్ స్టూడియో ఓపెన్ అవ్వాలంటే దాని కమాండ్ ఏంటంటే CODE కోడ్ స్పేస్ డాట్ అన్నది ఇస్తే విజువల్ స్టూడియో కోడ్ అన్నది మనకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇది ఓన్లీ ఫర్ విజువల్ స్టూడియో కోడ్ మాత్రమే, ఇంక వేరే ఎడిటర్స్కి పనిచేయదండి. ఇది ఒక ఓన్లీ విజువల్ స్టూడియో కోడ్కి మాత్రమే పనిచేస్తుంది. మ్యాక్సిమం పీపుల్ ఇది యూస్ చేస్తున్నారు, ఆల్ కంపెనీస్లో ఇది యూస్ చేస్తారు కాబట్టి అందరూ ఇదే ఫాలో అవుతున్నారు. అందుకని చెప్పేసి నేను కూడా ఇదే ప్రిఫర్ చేశాను. ఇట్లా ఇచ్చి ఎంటర్ చేయగానే మనకి మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. లేదు, రెండో వే ఏంటంటే మీరు విజువల్ స్టూడియో కోడ్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని, ఓకే, డైరెక్ట్గా ఓపెన్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్స్, వెయిట్. ఓకే, ఇక్కడ ఫైల్కి వెళ్ళి క్లిక్ ఆన్ ఫైల్, ఓపెన్ ఫోల్డర్. మనం ఏదైతే ఫోల్డర్ ఉంది ఆ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ ఉంది ఫోల్డరు, మై కంప్యూటర్స్లో ఈ డ్రైవ్లో
fill. Here is the folder, then select it. ఓకే, అప్పుడు మన ప్రాజెక్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఒక ఎడిటర్లో ఓపెన్ అవుతుంది. ఇదంతా మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అండి. ఇదంతా మన ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? E2E అన్నది ఏంటంటే ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ అని చెప్పి, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్. అది టెస్టింగ్ ఫైల్స్ టెస్ట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్ అంతా టెస్ట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నోడ్ మాడ్యూల్స్. ఇది వచ్చేసి హార్ట్ ఆఫ్ ది మన ప్రాజెక్ట్ అండి, హార్ట్ అనమాట. ఇది లేకపోతే మన ప్రాజెక్ట్ సపోర్ట్ చేయదన్నమాట. దీని సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఎవ్రీథింగ్ మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఎక్స్టెండ్ చేసిన తర్వాత దాంట్లో ఏమున్నాయి? బిన్, యాంగులర్ డెవికిట్, ఎన్జీ టూల్స్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అన్నీ సపోర్టెడ్ ఫైల్స్ అనమాట. ఏది ఎలా యూజ్ అవుతుందో మీరు ఫర్దర్గా కోడ్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదంతా సెటప్ అండి. అంటే జేసన్ ఫైల్స్, వర్షన్స్ కానీ ఏదైనా ప్రతి దాంట్లో ప్రతి సంబంధించిన ఉంటుంది, సెటప్ అంతా ఉంటుంది అనమాట. ఇది జనరల్గా ఇది మనం కష్టపడకూడదని చెప్పేసి యాంగులర్ CLI కూడా బై డిఫాల్ట్గా ఆటోమేషన్ తోటి మనకి సెటప్ చేసి ఇచ్చేసారనమాట. అది సింపుల్గా మనం ఏం చేయాలి? ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ యూజ్ చేసుకొని మనం కోడ్ అన్నది డెవలప్ చేస్తాం. కోడ్ అన్నది డెవలప్ చేయాలి అంటే మనం సింప్లీగా మనకి కావాల్సిన ఫోల్డర్ ఏంటి? సోర్స్ ఫోల్డర్లో మాత్రమే ఉంటుంది మనం రాయాల్సిన కోడ్. అయితే యాంగులర్ CLI కూడా ఏం చేసాడు అంటే ఇక్కడ మనకి అర్థం అవడం కోసం యాంగులర్ అంటే ఏంటి, ఎవ్రీథింగ్ ప్రతిదీ దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఏం చేయాలి ప్రతిదాన్ని చూసుకోవాలి. అయితే దీంట్లో నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మన యాంగులర్ అంటే ఏంటి, అసలు ఎందుకు రాయాలి, ఎక్కడ రాయాలి, అసలు యాంగులర్ ఎలా డివైడ్ అయి ఉంటుంది అదంతా చెప్తాను. సెటప్ అయితే అవ్వింది కదండి. సెటప్ అయిన తర్వాత దీంట్లో మెయిన్గా మనకి కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్స్లో ఇది ఫైల్ అనమాట. ఈ ఫైల్ ఇలాగ HTML ఫైలు, CSS ఫైలు, TS ఫైల్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. ఇది జనరల్ సెటప్ అయిపోయిన తర్వాత మనకి ప్రోగ్రామ్స్ అన్నది స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన ఇన్స్టాలేషన్ అనమాట. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు తెలియాలంటే కింద బెల్ బటన్ ఉంది కదా, ఆ బెల్ బటన్ ప్రెస్ చేయండి. ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రతి వీడియో మీకు స్టెప్ బై స్టెప్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. తెలుగులోనే ఎందుకు చెప్తున్నా అంటే కారణం ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారండి టెక్నికల్గా. దానికోసం మ్యాక్సిమం తెలుగులో చెప్తున్నాను. మ్యాక్సిమం ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ అన్నవి మీకు క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.